క్రీస్తు మన కోసం ఏం చేశాడంటే మరణించి సమాధి చేయబడి మూడో దినాన్న లేగిపడ్డాడు. అలాగే క్రీస్తునందు ఉన్న మనం కూడా చనిపోతాం. లోకంలో ఉన్న వారు అందరూ చనిపోయినట్టుగా మనం చనిపోతాం. కానీ క్రీస్తు ఎలా అయితే తిరిగి లేచారో అలాగా లేవటానికే ఈ విశ్వాసం అన్నమాట. ఆ విశ్వాసానికి కర్త యేసుక్రీస్తు, కొనసాగించేవాడు కూడా ఆయనే. కనుక మనం చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మరి పరిశీలనగా తెలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన తండ్రి, కొన్ని కోట్లు పెట్టిన ఈ వాతావరణాన్ని ఇలా ఎవరూ ఇవ్వలేరు. మీరు ఇచ్చారు. మీ మాటలు మా జీవితాన్ని మార్చేవి కనుక మీ ఆత్మజ్ఞానం, దైవ జ్ఞానం మీరు దయచేయండి. మా దేశాన్ని కాపాడండి ప్రభువా, మా రాష్ట్రాన్ని కాపాడండి, మా జిల్లాని కాపాడండి, టోటల్గా ప్రపంచాన్ని కాపాడండి. మా సంఘాలను కాపాడండి, మా కుటుంబాలను కాపాడండి. 3 రంగుల జెండా, ముచ్చటైన జెండా అయిన మా జెండాని, మా విశ్వాసులందరినీ మీరు కాపాడగలిగిన సమర్థుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన, స్తుతి, ఆరాధన తండ్రికి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, కన్నులు తెరువుమా నేటి క్రైస్తవ తరమా అని జెండాని ఎందుకు వేసామంటే, ఒక ఇంపార్టెంట్ అయిన 3 విశ్వాసాలతో కలిగిన దేశం అండి మనది. ఇంకా చాలామంది విశ్వాసులు ఉన్నారు, కానీ 3 విశ్వాసాలు అనేవి మనకి ఎక్కువ మంది కలిగిన విశ్వాసాలతో మన దేశం ముందుకు వెళుతుంది. అందుకే మన దేశానికి మన చట్టాన్ని రాసిన వారు, మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన వారు చాలా ఆలోచించి మనకి ఈ జెండాని తయారు చేయటంలో, ఈ దేశానికి ఒక చట్టాన్ని రాయటంలో, అన్నిటిలో కూడా చాలా వారు ఆలోచించి రాశారండి. అన్ని దేశాలు కూడా వెళ్ళి వారు ఏ దేశంలో వాళ్ళ విధానం ఎలా ఉంది అని బైబిల్ని వాళ్ళు చదివిన వారే. మహాత్ములు పుట్టిన దేశంలో దేవుడు మనల్ని కూడా పుట్టించాడండి. గనుక మనకి గొప్ప భాగ్యం అన్నమాట ఇది. ఎవరికి దక్కని మరి గొప్ప విధానం మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో మనకి దేవుడు దయచేశాడు. ప్రపంచ దేశాలన్నీ కూడా మనకున్న విధానాన్ని చూసి మన విధానాన్ని ఫాలో అయ్యే వారిగా ఉన్నట్టుగా మనం ఆలోచన చేసుకోవాలి. బైబిల్ నుంచి ఎన్నో విలువైన సంగతులు మన చట్టంలో మనకి రాసిచ్చారండి. కనుక మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి, చాలా జాగ్రత్తగా మనం మన జీవితాలను కాపాడుకోవాలి. మనకు తోచినట్టుగా వెళ్ళిపోకూడదండి. మనకు తోచినట్టుగా మనం వెళ్ళిపోయామనుకోండి, మనము పాడైపోతాం, మనల్ని వెంబడించే వాళ్ళు కూడా పాడైపోవటానికి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా మనం మన జీవితాన్ని కాపాడుకుంటూ, మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. అందుకే చూడండి, వాక్యంలోనికి వెళదాం. త్వరగానే ముగిస్తాను. వాక్యంలోనికి వెళదాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 22వ వచనం. ఆయన శాస్త్రుల వలె కాక, శాస్త్రులు అనగానే ఒక మతానికి చెందినవారు, వారి శాస్త్రుల వలె కాక, శాస్త్రం వేరండి. శాస్త్రం, మతం, మనుషులు, ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయండి. మనుషుల మధ్య విభేదాలు, విడగొట్టుకుంటాలు, దెబ్బలాడుకుంటాలు,
పోరాటాలు ఇవి జరుగుతూ ఉంటాయి. కానీ ఆయన దెబ్బలాడటానికి, విడగొట్టడానికి, మొక్కలు చేయటానికి, పాడు చేయటానికి వచ్చినవాడు కాదండి యేసుక్రీస్తు వారు. ఆయన సంఘాన్ని నిలబెట్టేవాడు, సమాజాన్ని బాగు చేసేవాడు. సమాజం బాగోవాలి అంటే ఒక మనిషిని బాగు చేయాలి. సమాజం బాగోవాలంటే మనిషి మారాలి. మనిషి మారినప్పుడే ఆ ఊరు బాగుంటుంది, ఆ సంఘం బాగుంటుంది, ఏమండి, ఆ ఇల్లు బాగుంటుంది, ఆ సమాజం బాగుంటుంది. ఆ మనిషిని మార్చేవాడే యేసుక్రీస్తు వారండి. కనుక ఆయన వారు శాస్త్రుల వలె కాక అధికారం కలిగిన వానిగా బోధించును గనుక ఆయన బోధకు ఆశ్చర్యపోయేది. ఆయన బోధ ఆశ్చర్యపోయే బోధ అండి. ఒక మనిషిని తీర్చిదిద్దే బోధ. ఆశ్చర్యంలోనికి ఏంటి ఈ బోధ ఏంటి? నేను ఇప్పుడు దాకా ఏమనుకున్నానంటే ఇలాంటిది అనుకున్నాను, కానీ ఆశ్చర్యకరమైన బోధ ఆయన బోధ. ఆశ్చర్యకరుడు, ఆయన పేర్లు ఉన్నాయండి. ఆశ్చర్యకరుడు. తర్వాత ఏంటంటే ఆలోచనకర్త. ఆలోచన, నీకు ఆలోచన ఇవ్వాలి అంటే ఆయన ఆశ్చర్యకరుడు. తర్వాత ఎవరండి? ఆలోచనకర్త. తర్వాత ఎవరండి? నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు. బలవంతుడు. మన బలం ఎంతండి? మన బలం సరిపోదండి ఆయన బలం ముందు. ఆయనతో పోరాడి ఎవరం గెలవలేమండి. అది ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ జిల్లా అయినా ఆయనతో పెట్టుకుని బ్రతకలేరండి, పోరాడలేమండి మనం. ఆయన బలవంతుడు. ఆయన బలం ముందు మన బలం సరిపోదండి. ఆయన జ్ఞానం ముందు మన జ్ఞానం సరిపోదండి. ఆయనకున్న విధానం ముందు మన విధానం సరిపోదండి. ఆయన చాలా గొప్పవాడు. అలాంటి ఆయనని అర్థం చేసుకుంటానికి ఇదిగో నల్లట్టతో ఉన్న ఈ 66 పుస్తకాలని చదివాడండి మహాత్ముడు, మహాత్మా గాంధీ. చదివిన ఆయన దీన్ని చదివిన తర్వాత నేను ఇప్పుడు దాకా అంబేద్కర్ది, ఆయనది వేరే కులం, నాది వేరే కులం, వీళ్ళది వేరే మతం, నాది వేరే మతం, నేను వేరే, వీళ్ళు వేరే అనుకున్నాను ఇప్పుడు దాకా, కానీ అందరూ సమానమే అన్నమాట అని అర్థం చేసుకున్న ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మన దేశానికి ఒక చట్టం రాసుకుందాం, మనం కలుద్దాం, కలిసి ఉందాం, మనం కలిసి మన దేశాన్ని మనం కాపాడుకుందాం. మన దేశం వైపు, మన జెండా వైపు ప్రపంచ దేశాలన్నీ తొంగు చూసేలాగా మనం ఐకమత్యంగా ఉందామండి అంబేద్కర్ గారు అన్నాడు. ఉందాం. అయితే నేను చదివాను కదా, చట్టం రాసి అంత నేను చట్టం రాయటానికి నేను చదివాను, నేను చాలా కష్టపడి చదువుకున్నాను. అలాగే అండి, అయితే మనం అంతా కలిసి మన దేశాన్ని నిలబెట్టుకుందాం, మన దేశాన్ని కాపాడుకుందాం అని వారు ఎంతో కష్టపడి, రాత్రింబవళ్ళలో కష్టపడి మహాజ్ఞాన సంగతులు ఆలోచించి మన దేశానికి చక్కని చట్టం రాసిచ్చారండి. ఆ చట్టంలో ఒక మనిషికి, ఒక పురుషునికి, ఒక స్త్రీ, బైబిల్ చట్టం, అది బైబిల్లో ఉంది. అమెరికా వాడికి ఏం తెలుసు? వాడి దగ్గర బైబిల్ ఉంది, కానీ బుర్ర లేనివాడు, తోలు తెలుపు, బుర్ర నలుపు. అలా ఎంత భయంకరులు తెలుసండి, కుప్పల కింద చంపేసాడు తెలుసా మీకు? అక్కడి నుంచి ఏ సరుకు దిగుబడి అయినా అక్కడి నుంచి వద్దండి, పై దేశాల నుంచి వద్దాయి. పాపం ఎక్కడుందో అక్కడ రగిలిపోతాడు దేవుడు. రోగాలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటున్నాడు? తెగుళ్ళన్నీ మన దేశానికి పైనుంచి దిగుతుంది. ఎందుకంటే వాయా వరస లేని బైబిల్ని ఆలోచించలేని మేళమది. భయంకరులు కారులతో పాటు
భార్యలను కూడా మార్చుకునే భయంకరమైన విధానం వాళ్ళ బ్రతుకులు. బైబిల్ ఉంటుంది కానీ వాళ్ళు అనుసరించని భయంకరులు. తమ్ముడు చెప్పారు కదా, భయంకరులు వాళ్ళు. ఇశ్రాయేలీలది మతం అనుకుంటున్నారు మన అంజీజనులు. తప్పండి మీరు మాట్లాడేది. ఇశ్రాయేలీలు ఇంకా భయంకరులు. ఇశ్రాయేలీలు కూడా భయంకరులు. అదే చెప్పాడు తమ్ముడు. ఇశ్రాయేలీలు కూడా చాలా బాధ పెట్టినప్పుడు అన్యజనులకు అప్పగించాడు దేవుడు. వాళ్ళని అన్యజనులకు అప్పగించాడు. ఈరోజు అన్యజనులు అయినా మనకి, మన దేశానికి ఒక విధానాన్ని ఏర్పాటు చేసింది ఈ బైబిలే అండి. ఈ బైబిలే ప్రియమైన దేవుని వల్ల, బైబిలే మనకి విధానాన్ని, జ్ఞానాన్ని నేర్పిందండి మన దేశానికి. మనం గౌరవిస్తాం, మన తల్లిని గౌరవిస్తాం, మన తండ్రిని గౌరవిస్తాం. మనకి ఎవరైనా జ్ఞానాన్ని నేర్పారు అనుకోండి, వాళ్ళని గౌరవిస్తాం. సాంప్రదాయం ఉన్న దేశం ఇది, జ్ఞానులున్న దేశం. పాడు చేసుకోవద్దండి. మనం మన దేశాన్ని కాపాడుకోవాలి. మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఎక్కడో వాళ్ళ బాంబులేసి చచ్చిపోతున్నారని మనం ఎందుకండి ఆ చెత్త విధానంలోనికి వెళ్ళిపోతాం? మహాత్ముడు చెప్పాడు కదా బైబిల్ని చదివిన తర్వాత, చెడు ఏం చేయొద్దు అన్నాడు, వినొద్దు అన్నాడు. చెడు వినొద్దు అన్నాడు. ఎక్కడ నేర్చుకున్నాడని నేను ఆలోచన చేశాను. బైబిల్ దగ్గరికే వచ్చి నేర్చుకున్నాడు ఆయన. చెడు వినొద్దు అన్నాడు. 3 కోతి బొమ్మలు వేసాడు. మీరు ఆలోచించండి. మహాత్ముడు ఏమండి, 5 సంవత్సరాలు ఉండే మీ బొమ్మ, 5 సంవత్సరాల తర్వాత మీరు ఓడిపోయారు అనుకో, మీ బొమ్మ పక్కన మళ్ళీ గెలిచిన ఆయన బొమ్మ వస్తుంది. కానీ మహాత్ముడు బొమ్మ ప్రతి స్కూల్లో ఉంటుంది. ఎందుకంటే ఆయన మహాత్ముడు కనుక, ఆయన బైబిల్ చదివాడు కనుక. అంబేద్కర్ బొమ్మ ప్రతి స్కూల్లో, ప్రతి పాఠశాలలో ఉంటుంది. అంబేద్కర్ చరిత్ర ఆయన ఏం రాశారు? రాజ్యాంగాన్ని రాశారు కనుక ఆయన బొమ్మ ఉంటుంది. మీ బొమ్మ ఎప్పుడు ఉంటుంది? ఓడిపోతే, గెలితే ఉంటారు, మీద మీ బొమ్మ తీసేయవలసి వస్తుంది. కానీ రాజ్యాంగం రాశారు ఆయన బొమ్మ ప్రతి స్కూల్లో ఉంటుంది. మహాత్ముడు బొమ్మ మహాత్ముడు ఆయన. వీళ్ళు ఇంత మహాజ్ఞానాన్ని, మన చట్టాన్ని, మన మన జీవితాన్ని కాపాడటానికి ఎంతమంది డిపార్ట్మెంట్లో సేవలు చేసేవాళ్ళు ఉన్నారు, వైద్య సేవలు అందించే వాళ్ళు ఉన్నారు, ఎంతమంది పరిశుద్ధంగా, ఎంతమంది కాపాడే సిబ్బంది మన దేశంలో ఉన్నారు. నాకు నేనే బ్రతికేస్తున్నానంటే ఎలా? మనం తప్పు మాట్లాడుతున్నాం. ఆయన 3 కోతి బొమ్మలు వేసి, నాయన 3 కోతి బొమ్మలు వేసి, నాన్న నువ్వు 3 కోతి బొమ్మలు వేసి ఆయన ఒక నీతి చెప్పాడు. చెడు ఏం చేయొద్దు అన్నాడు? చెడు చూడక. మహాత్ముడు చెప్పాడు, నేను చెడు చూడద్దంటావా నువ్వు, నేను చూస్తాను అంటున్నాం మనం. చెడు చూడక. తర్వాత ఏమన్నాడు? చెడు విన్నక నుంచి మీకు ఏమొస్తాయి? బూతులు విన్నారనుకోండి, బూతులే వస్తాయి. వాక్యాలు విన్నారనుకో, వాక్యాలు వస్తాయి. నీ హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడద్ది. చెడు విన్నావనుకో, బూతు మాటలు విన్నావనుకో, నువ్వు కూడా రెబల కింద మాట్లాడతావు. మీ తల్లిగారు బూతులు తిడతారనుకో, తల్లి కంటే మించిపోయిందిరా ఇది అంటావు. మీ నాన్నగారు బూతుల సంఘానికి అధ్యక్షుడు అనుకోండి, అయ్యి బాబాయ్ ఆడికంటే ఇదైపోయాడని మాట్లాడుకుంటా ఉంటాం. అందుకే ఏమంటాడండి మహాత్మా గాంధీ గారు ఏమన్నారంటే, 3 కోతి బొమ్మలు వేసి చెడు చూడక అన్నాడు. తర్వాత ఏమన్నాడు? చెడు వినక అన్నాడు. తర్వాత ఏమన్నాడు? చెడు మాట్లాడకూడదు. ఇది ఎక్కడి నుంచి ఆయన చదివారని లేఖనాన్ని మనం ఆలోచించేస్తే, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆయన చదివారు. ఇది బైబిల్ జ్ఞానం అని చెప్తే మీరు వినరు కనుక, మత పుస్తకం అంటారు కనుక, మీరు అంగీకరించరు కనుక, ఈ వాస్తవాన్ని ఆయన చెప్పటానికి ఆ విధమైన కోణంలో చెప్పాడు. ఆయన అన్య విధానంలో ఉన్న మహాజ్ఞానాన్ని ఆలోచించి ప్రపంచానికి ఆయన బొమ్మలేసి చెప్పాడండి. అందుకే చూడండి ఏమన్నాడు, చూడండి, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. ఏమన్నాడండి? దుష్టుల ఆలోచన చొప్పున నడువక. తర్వాత ఏమంటున్నాడండి? పాపుల మార్గమున నిలువక, అపహాసుకులు కూర్చుండు చోటున కూర్చుండక. మరి ఏం చేయాలి?
ధర్మశాస్త్రం ఇది, కథల పుస్తకం కాదండి. శాడిస్టుల్ని మార్చేసిన పుస్తకం, నరహంతకుల్ని మార్చేసిన పుస్తకం, పాపుల్లో ప్రధాన పాపుల్ని మార్చేసిన గ్రంథం ఇది. మీరు ఏమనుకుంటున్నారు దీన్ని? వైజాగ్లో, అకేపాలెంలో, మోదవలసలో ఎంతో మందిని మార్చేసి పరిశుద్ధుల్ని చేసిన పుస్తకం. ఇటు ఈ విధానంలో వెళ్ళిపోతే సువట్టపురంలో ఎంతో మందిని మార్చేసిన గ్రంథం. సువట్టపురం సువార్తపురం అయిపోయింది. సువార్త చేసేవారిగా పరిశుద్ధులైపోయారు. ఈ కనపడతలేదండి న్యూస్ మీడియా మీకు? అయ్యా మీకు కనపడతలేదు, బిజినెస్ కానీ ఆలోచిస్తారా దైవత్వాన్ని కూడా? మరి మారినోళ్ళు చెప్పరేంటి? మహాత్ముడు వద్దన్నాడు కదా, చెడిపోయిన ఆ స్త్రీనే పదే పదే చూపిస్తావు కానీ బాగుపడింది ఈవిడని చూపించవే. పరిశుద్ధురాలు అయిపోయింది, ఈడు శాడిస్ట్గా తిరిగాడు, బైబిల్ పట్టుకున్నాక పరిశుద్ధుడయ్యాడని చూపించవే నాన్న. ఏది పట్టుకుని మారిపోయారు తెలుసండి? ఈ బైబిల్కి అంత ఉంది, అంత పట్టుదల ఉంది, అంత ఉంది, అంత మహాజ్ఞానం ఇది. కానీ ఈ బైబిల్లో ఈ అధ్యాయాన్ని రాసిన దావీదు గారు చాలా మహాజ్ఞానం. మహాజ్ఞాని. నేను కోరింది ఇతన్నే, తాను అన్నది ముందు నా ఇష్టానుసారును నా ఉద్దేశాలు అన్నీ నెరవేర్చేవాడు ఆయన దావీదు ఏమైపోయాడు తెలుసండి? రాసిన ఆయన ఏమైపోయాడు తెలుసా? అర్థం చేసుకోవాలి. మీకు తెలియలేదనుకోండి, బైబిల్ బాగా తెలుసున్న పండితుడి దగ్గరికి వెళ్ళి బైబిల్ నేర్చుకోవాలి. అందుకే దావీదు గారు ఏమైపోయారు అనేది దావీదు గారి జీవితంలోనికి ఒక్కసారి వెళ్ళి తొంగి చూద్దామండి మనం. కనులు తెరువుమా నేటి క్రైస్తవ తరమా. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం. ఒకానొక దినమున మంచి రాశాడు, చెడు రాశాడు. మంచి ఎందుకు రాశాడు? నువ్వు బాగుపడాలని మంచి రాశాడు. చెడు ఎందుకు రాశాడు? నువ్వు చెడిపోకూడదు. దావీదు దుష్టాలోచనలోనికి వెళ్ళిపోయి పాడైపోయాడు. దుష్టులు ఆలోచించప్పుడు నడువుక పాపుల మార్గం నిలువుక అని రాసిన ఆయన, పరిశుద్ధాత్మతో రాసిన ఆయన ఏమైపోయాడంటే పరిశుద్ధాత్మను పక్కన పెట్టి ఏ ఆలోచనలోకి వెళ్ళిపోయాడండి ఆయన? ఏం ఆలోచనలోకి వెళ్ళాడు? కంటితో చూశాడు. ఏం చూశాడు? కంటితో ఏం చూశాడు? ఒకానొక దినమున పొద్దుగూకు వేళ దావీదు పడక మీద నుండి లేచి, పడక మీద నుంచి లేవగానే ఏం చదవాలండి మీరు? బైబిల్ చదవాలి, వాక్యాన్ని చదవాలి. ఇదిగో ప్రభువా నేను బయటికి వెళ్తున్నాను, లోకం అంతా చెడిపోయింది, పాడైపోయింది, ఎవరిని చూసినా మంచి కనపడతలేదు. నా కళ్ళు మంచిగా ఉంచు, నా తలంపులు మంచిగా ఉంచు, నా ఉద్దేశాలు మంచిగా ఉంచు, ఎవరితో గొడవ పెట్టుకోకుండా మళ్ళీ సురక్షితంగా నన్ను నడిపించు దేవా అని దేవుణ్ణి చూడవలసిన దావీదు గారు యుద్ధరంగంలో ఉన్నప్పుడు, యుద్ధంలో ఉన్నారు, సైన్యం అంతా యుద్ధంలో ఉన్నప్పుడు ఈయన శుభ్రంగా పడుకుని పైకి లేచి కళ్ళు నలుపుకుంటా వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? పని లేనోడు పిల్లిదల కొరికినట్టుగా అయిపోయింది రాజుగారి పరిస్థితి. కళ్ళు నలుపుకుంటా వచ్చాడు. వచ్చేటప్పటికి ఏం కనపడుతుంది ఆయనకి? ప్లాన్ గీసాడు దావీదు. పడకన ముందు నుండి లేచి కళ్ళు నలుపుకుంటూ వచ్చినప్పుడు రాజనగరం మిద్దె మీద నడుచుచు పైనుంచి చూచుచుండగా ఒక స్త్రీ కనపడింది. ఆ స్త్రీ కనపడగానే ఎవరు వచ్చేసారు? దుష్టుడు వచ్చేసి ఏం చేశాడు? అసలు నువ్వు అనుభవించకపోతే నీ జీవితం ఏంటన్నాడు అంతే దావీదు గారిని, రాజుగారు ఏం చేశారు? వెంటనే కంటితో చూశాడు, మనసులోకి వచ్చేసాడు శత్రువు. వెంటనే ఆలోచనలోనికి వెళ్ళిపోయాడు. ఎట్టి పరిస్థితులు అనుభవించాలనుకున్నాడు. అంతే ఒక రాజుగారే, సబ్జెక్టు తెలిసిన రాజుగారే, ఒక దైవ సేవకుడే తప్పు చేస్తే సంఘం అంతా ఏమైపోద్ది? ఒక రాజ్యాన్ని పరిపాలించిన రాజుగారే పరాయి వారి భార్యని తీసుకొచ్చి
అనుభవిస్తే తెలియదు అనుకుంటారా? మనం పిచ్చిప్పామది. నేను చేస్తాను ఎవరికీ తెలియదని నువ్వు అనుకుంటున్నావు, కానీ మొత్తం ఊరు నోట ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఈనాడు, మొత్తం ఏ నోట విన్నా అదే వార్త తిరుగుతూ ఉంటుంది. ఒక సామాన్యుని గురించే ఇంత చెప్పుకుంటున్నప్పుడు ఒక రాజుగారు తప్పు చేస్తే వెళదా న్యూసు? వెళ్తుందా లేదండి? మొత్తం రాజ్యం అంతా పాడైపోయింది. ఒక రాజుగారు తప్పు చేయటం బట్టి రాజ్యం అంతా పాడైపోయింది. జీవితాలన్నీ పాడైపోయినాయి. పైనుంచి చూచుండగా మొత్తం అంతా కాపాడవలసిన రాజు నా దేశంలో నేను కాబట్టి చూశాను. ఈ తల్లికి వెంటనే భద్రత చూపించాలన్న రాజే ఒక తప్పుడు నిర్ణయానికి వెళ్ళిపోయి దుష్టుల ఆలోచించప్పునికి వెళ్ళిపోయాడు. అంతేకాకుండా ఏం చేశాడు? పాపుల సలహాలు తీసుకున్నాడు. పాపుల సలహాలు తీసుకుని ఏం చేశాడు? రాజుగారే మర్డర్ చేయించేశాడు. వ్యవస్థ అంతా నాశనం, చిన్నాభిన్నం అయిపోయింది. ఇదంతా చిన్నాభిన్నం అయిపోవటానికి కారణం ఏంటో యేసు ప్రభు వారు చెప్తున్నారు. మత్తయి సువార్త చూడండి, ఆలోచన చేయాలి. మహాజ్ఞాన సంగతులు, బుద్ధి, జ్ఞానములు, సర్వ సంపదలు యేసులో ఉన్నాయి. ఆలోచన చేయాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22, 23 వచనాలు. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉన్న ఎడల, అంటే దావీదు గారి కన్ను ఎలా లేదండి? తేటగా లేదు. తల్లిగా చూడలేదు ఆమెని, ఒక స్త్రీని తల్లిగా చూడలేదు ఆయన. నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు కూడా ఎలా ఉంటుంది? తేటగా, వెలుగుగా. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా ఏమైపోద్ది అన్నాడు? చీకటి. రాజుగారు, సబ్జెక్టు తెలిసిన రాజుగారికి ఏమొచ్చేసింది తెలుసండి? రాజుగారినే బోల్తా కొట్టించినప్పుడు ఏం కావాలి నాయన అంటే సొలొమోన్ ఏమన్నాడండి? జ్ఞానం కావాలన్నాడు. సొలొమోన్నే బోల్తా కొట్టించినప్పుడు యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రానికి గుడ్డితనం కలగజేసి, ఎవరో తెలియని ఒక ఆయన యేసుక్రీస్తు వారి గురించి, మరియమ్మ గురించి ఏదో మాట్లాడితే అతను బొమ్మ వేసుకుని, ఆ పక్కన నీ బొమ్మ వేసుకుని అతన్ని నువ్వు పబ్లిసిటీ చేస్తున్నావు అంటే అసలు యేసుక్రీస్తు వారంటే ఏమనుకుంటున్నారు ఈ ప్రపంచం? ఏంటి అసలు? ఏమైపోతుంది? వాళ్ళ నువ్వు తిడతాం ఏంటి, నువ్వు వాళ్ళ తిడతాం ఏంటి? అసలు ఏంటి? అసలు నీకు బైబిల్ ఏం తెలుసు? నీ కళ్ళు తెరవాలి. ముందు నువ్వు మారాలి. ముందు నువ్వు మారాలి, నీవు మారాలి, నేను మారాలి. మనం మారిన తర్వాత లోకానికి చెప్పాలి. మన కన్నే సరిగా లేకుండా ఎదటి వాడి కన్నులోకి వెళ్ళి నీ కంటిలో నలుసుంది నేను తీస్తానంటే అవుతుందా? ఏమంటే బెసప్ప గారు, అవుద్దా? ముందు మన కన్ను బాగోవాలి, మన బ్రతుకు బాగోవాలి, మన కన్ను తేటగా ఉండాలి. మన కన్ను తేటగా ఉంటేనే మనం ఎదటి వానికి ఏదైనా చెప్పగలదు. దావీదు కన్ను పాడైపోయింది. దావీదు కన్ను పాడైపోగానే, తన జీవితం అంతా పాడైపోగానే, తను చేసిన నిర్ణయానికి దేవుడిచ్చిన శిక్ష ఏమనుకుంటున్నావు? రాజుకైనా, మంత్రికైనా, సామాన్యుడికైనా ఆయన వేసే శిక్ష ఒకే ఒకటి. ఆయనకి నెమ్మది లేకుండా చేశాడు. తన కళ్ళ ముందే తన కొడుకులు చచ్చిపోయేలా చేశాడు. తన కళ్ళ ముందే యుద్ధాలు జరిగేలా చేశాడు. చోళ్ళు లేకుండా కొడుకుల చేత తరం పడ్డాడు. ఇదంతటికి కారణం ఏంటి తెలుసా? దేవుడిచ్చిన చట్టాన్ని, దేవుడు రాసిన, తన చేతులతో పరిశుద్ధాత్మతో రాసిన వేదాన్ని పక్కన పెట్టి ఏ ఆలోచనలోకి వెళ్ళాడు? దుష్టుని ఆలోచనలోనికి వెళ్ళాడు. పాపుల మార్గంలో నడిచాడు. చంపించేశాడు. చెప్పినట్టుగా నడిచాడు.
పరిశుద్ధాత్మను బాధ పెట్టాడు, దేవుని కోపానికి ఉగ్రతకి గురైపోయాడు. వద్దండి, మనం అలా గురవ్వకూడదు. మన ప్రభు చెబుతున్నాడు, జ్ఞానానికి మూలమైన ప్రభు చెబుతున్నాడు, నీ కన్ను తేటగా ఉండాలి. మన కన్ను తేటగా ఉండాలి, మన కళ్ళు తేటగా ఉండాలి. మనకు తోచినట్టుగా బ్రతకూడదు. మహాత్ములు పుట్టిన ఈ దేశంలో మన గురించి ఎవరో అన్యజనులు మన గురించి మాట్లాడటం ఏంటండి? మాట్లాడే అవకాశం మనమే ఇచ్చాం. మనం ఇవ్వటానికి కారణం ఏంటంటే మన కన్ను పాడైపోయింది. దావీదు కన్ను పాడవటం కాదు, ఈరోజు క్రైస్తవుడు అని చెప్పుకున్న వాడి కన్ను పొడి చేసింది యుగ సంబంధమైన దేవత. కన్నపడతలేదు దేవుని వాక్యం వాడికి. అందుకే ఈ టైటిల్ పెట్టాడు దేవుడు. ఇది ఇర్మియా గారి టైటిల్ కాదు, సుందర్రావు గారి టైటిల్ కాదు, ఇది దేవుని టైటిల్. ఇది మన కళ్ళు తెరిపించే టైటిల్. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా ఏమైపోద్ది అంటున్నాడు? చీకటమయమైపోద్ది. నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా ఎలా ఉంటుంది? వెలుగు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం, ప్రియమైన దేవుని సంగమా, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలగ వాడు వినును గాక. ఆత్మ ఆవేశంతో దేవుడు చెబుతున్నాడు లేఖనాన్ని వివరించి. దేవుడు వివరించి చెబుతున్నాడు, నాలుక అగ్నియే. నాలుక మన అవయముల్లో ఉంచబడిన పాప ప్రపంచమై. ఏంటి? నాలుగుతో. ఈ నాలుగుతో తండ్రి అయిన దేవుణ్ణి పూజించి ఏంటా మాటలేంటి? ఏంటక్క మాటలేంటక్క? ఏంటమ్మా మాటలేంటి తల్లి? ఏంటి? లోకంలో మాటలు నీ దగ్గర ఎందుకు వస్తున్నాయి? మాటలు ఏ మాటలు రావాలి నీ నోటంట? జీవితాన్ని నిలబెట్టే మాటలు రావాలి, బ్రతుకుని కూల్చే మాటలు రాకూడదు. యేసుప్రభు ఏమన్నా నిలబెట్టాడో కూల్చేశాడా? నిలబెట్టాడు. దేని ద్వారా నిలబెట్టాడు? మాట ద్వారా. నాలుక అగ్నియే. అగ్ని తగులడిపోతున్నా. ఏంటి అసలు? జ్ఞానులున్న దేశమైనా మందే. ఏదో అతను తెలియకేదో మాట్లాడుతున్నాడు, నువ్వు మాట్లాడుతావని. అసలు ఏంటి? నువ్వు చదివిన ఈ డిగ్రీ ఏమైపోయింది? ఏ డిగ్రీ అది? జ్ఞాన సంగతి 66 పుస్తకాలు. ఒక ముఖ్యమంత్రి ఎంత విధానంగా ఉంటాడు, ఒక ప్రధానమంత్రి ఎంత విధానంగా ఉంటాడు. లోకంలో ఒక కలెక్టర్ చదివిన ఆయన ఎంత విధానంగా ఉంటాడు. లోకంలో ఏదో జాబ్ చేస్తున్న అతను ఎంత చక్కగా జాబ్ చేసుకుంటా ఉంటాడు. మరి మనల్ని రాజులు అన్నాడు. ఎవరన్నారు? దేవుడు మనల్ని ఏమన్నాడు? మీరు రాజులు అన్నాడు. మీరు పాస్టర్లు అనలేదు, మీరు బిషప్పులు అనలేదు. దేవుడు ఏమన్నాడండి? మీరు రాజులు అన్నాడు. దావీదు తప్పు చేస్తే తన రాజ్యంలో తనకు సుఖం లేకుండా అయిపోయింది. మనం తప్పు చేస్తే మన బ్రతుకులు ఏమైపోతాయి? బోధకులమైన మనకి ఏమన్నాడండి? తీర్పు అనలేదండి, మరి కఠినమైన తీర్పు. సంఘాలను బాగు చేసుకోండి, కుటుంబాలను నిలబెట్టండి, డబ్బుల కోసం సేవ చేయకండి, దేవుని కోసం బ్రతకండి. బ్రతుకుటైతే క్రీస్తానండి. ఒకవేళ చావు వచ్చిందనుకో, ఏమైపోవాలి? నీ చావు నీకు లాభం అయిపోవాలి, అనేకులకి ఆశీర్వాదం అయిపోవాలి మన చావు. అంతేగాని శాపంగా మారకూడదు మన చావు. మరణం మన బ్రతుకు మూలముగాను మన చావు మూలంగాను ఏమైపోవాలి? మన జీవితాలు ఆశీర్వదింపబడిపోవాలి. మన దేశం. అంతేగాని ఏంటి దెబ్బలాటలేంటి? ఏంటిది? జ్ఞానులున్న దేశం ఏమైపోతుంది? ఎటు వెళ్ళిపోతుంది ఈ దేశం? ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా.
నాలుక అగ్నియే, నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచము అన్నాడు. పాప ప్రపంచం అన్నాడు. ఎందుకని ఏంట మాటలేంటి? అసలు నువ్వు ఆడదానివేనా? అమ్మవేనా తల్లి? ఏంట రెచ్చిపోతున్నావేంటి? ఏంటి అసలు? అమ్మా అమ్మా ఏంటమ్మా? ఎవరో నిన్ను పాడు చేస్తున్నారు తల్లి బంగారం. నీకు వెనకాల ఎవరో పుషింగ్ ఎత్తున్నారు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో, నీలో పూజ జరగాలి. దేవా దేవా నన్ను బతికించు దేవా, నన్ను కాపాడు దేవా, నన్ను పరలోకం తీసుకెళ్ళి దేవా అనాలే. ఏంట కేకలేంటి? ఆ దెబ్బలాటలేంటి? ఏంటది? రోడ్డెక్కేద్దామేంటి? వద్దు. ఎప్పుడు ఊడిపోద్దో ఉంటుందో ఊడిపోద్దో తెలదు మన బ్రతుకు. అంతలో కనపడి అంతలో మాయమయ్యే అది చెబుతున్నావు నువ్వు. అందరూ చచ్చిపోతున్నారని చెబుతున్నావు, కానీ బతుకు మారకపోతే ముందు మనమే వెళ్తాం. ఎక్కడికే? ఒక పక్షి అంటుందంట, బోయోడు వస్తాడు, వలొగ్గుతాడు, నూకలు జల్లుతాడు, వల్ల పడతారేమో, జాగ్రత్త 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 అంటుందంట. కానీ ఎందులో ఉంది అది? ఆ వల్లోనే ఉండి అంటుంది. ఎవరి వల్లో? దుష్టుడు వేసిన వల్లోనే ఉండి బోయోడు వస్తాడు, నూకలు జల్లుతాడు, వల్ల ఒగ్గుతాడు అంటుంది. వల్లో ఉండి మాట్లాడుతుంది. అలా ఉంది ఈరోజు క్రైస్తవ్యం. వద్దు వద్దు. అగ్ని తగలబెట్టేస్తున్నావా? కుటుంబాల్ని, సంఘాలను పాడు చేసేస్తున్నావా? వద్దు. పాస్టర్ గారి మీద ఎదురు తిరిగేలాగా ఏమన్నా విప్లవాన్ని ఏమైనా సృష్టిస్తున్నావా? విప్లవం అంటే కుటుంబాలు కూల్చేస్తాం, సంఘాలు కూల్చేసే విప్లవం కాదు ప్రభుది. ఏ విప్లవం ఇది? జీవితాన్ని నిలబెట్టే విప్లవం, పరిశుద్ధ విప్లవం, సమాజ స్థాపన, క్రీస్తు విప్లవం. ఇది మంచిని పెంచే విప్లవం. నాలుక అగ్నియే, నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై. పాప ప్రపంచం అన్నాడు. ప్రపంచం అంతా ఎక్కడుంది తెలుసండి? బెత్తిడి నాలుక అంట. తెగ తినేస్తున్నాం మనం. ఎన్ని రకాలు వచ్చేసినాయి అంటే అసలు పైనుంచి దిగిపోతున్నాయి సరుకంతా. ఎన్ని ఐటమ్స్ వచ్చేస్తున్నాయో తినేస్తున్నాం. కానీ అసలు ఇచ్చిన ఆయన ఏం చేయట్లేదు, మహింపరచట్లేదు, స్తుతించలేదు, స్తోత్రాలు చెల్లించలేదు, గణపరచట్లేదు ఈ నాలుకతో. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచం అన్నాడు. పాప ప్రపంచమై సర్వ శరీరానికి. నువ్వు పాపం చేయక్కర్లేదమ్మా బంగారం. నువ్వు ఎదురోళ్ళు తిట్టావంటే నీ సర్వ శరీరం ఏమైపోతుంది? చెడ్డ చేసింది ఆవిడ, చేసి తప్పు చేసింది, నువ్వు అనేసావు, అంతే అయిపోయింది. ఏమైపోయింది అన్నాడు? పాప ప్రపంచమై నీ శరీరం అంతా కూడా ఆవిడ చేసి తప్పు చేస్తుంది. ఒకడు చూసి తప్పు చేస్తున్నాడు, నువ్వు తిట్టేసి తప్పు చేసేస్తున్నావు. సర్వ శరీరానికి ఏమొచ్చేసింది అంటున్నాడు? మాలిన్యం కలుగు చేయొచ్చు, మొత్తం కొట్టుకు చచ్చిపోండి అంటుంది శత్రువు. ఏంటి దెబ్బలాటలు ఏంటండి? ఈ బూతు మాటలు ఏంటండి? ఒకరినొకరు వేసేసుకోండి. ఇది ఏమన్నా సీరియల్ అనుకుంటున్నారా? సినిమా అనుకుంటున్నారా? బ్రతుకండి, మన దేశం అండి, ఇది మందండి, మన బస్సు అండి. బస్సుకి రాస్తారు, ఈ బస్సు మన అందరిది. ఎందుకంటే అగ్గిపుల్లేస్తావు నువ్వు. దీన్ని శుభ్రంగా ఉంచండి. ఈ బస్సు మందే, ఈ బస్సు మందే, ఈ ట్రైన్ మందే, ఈ రాష్ట్రం మందే, ఈ దేశం మందే, ఈ జెండా మందే. టోటల్గా ఈ ప్రపంచమే మనకి దేవుడిచ్చాడు. హాయిగా బ్రతకండిరా పిల్లలారా అంటే ఏంటండి యుద్ధాలు? ఏంటండి పోరాటాలు? ఎందుకండి బాంబులు? ఎందుకండి అసూయలు? ఎందుకండి కోర్టులు? కోర్టులోకి వెళ్తే బాధ వచ్చేస్తుంది. అమ్మ లాయర్ గారు బతిమాలుకుంటున్నారు, జడ్జి గారు కూడా అమ్మ కాపురం చేసుకుని నేను చేయనండి అంటుంది, నేను ఇడిపోతానండి, నేను బజార్కి ఎక్కేస్తాను అంటుంది. పోనీ ఆవిడ చేసుకుంటానంటే నేను దీంతో పడలేనండి అంటున్నాడు.
కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి. చట్టాలు చూస్తుంటే కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి. ఈడిపోయే ఈ సైన్స్ ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకంటే ఆడున్నాడు కదా దుష్టుడు. పాడు చేసేస్తున్నాడు, కుటుంబాలను పాడు చేసేస్తున్నాడు, సంఘాలను పాడు చేసేస్తున్నాడు, మనుషులను కుప్పకూల్చేస్తున్నాడు, నెమ్మది లేకుండా చేస్తున్నాడు, మొత్తం మింగేస్తున్నాడు, జీవితాలని మింగేస్తున్నాడు, సంఘాలని మింగేస్తున్నాడు. ఆనందంగా హాయిగా ఉండరా బాబు ప్రభునందు, ఎల్లప్పుడూ ఆనందంగా. మరలా చెబుతున్నావు ప్రభునందు ఆనందంగా ఉంటే ప్రభు ఎక్కడున్నాడు అంటున్నాడు ఒకడు. ప్రభు ఎక్కడున్నాడు? గాలి ఆయనది, ఆయన అందులో ఉన్నాడు. నీరు ఆయనది, అందులో ఉన్నాడు. నువ్వు తినే ఆహారంలో ఆయన ఉన్నాడు. ఆయన ప్రతి అణువణువులో నీ ప్రతి రక్త బొట్లో ఆయన ఉన్నాడు. నీ ప్రతి కణంలో ఆయన ఉన్నాడు. ఆయన వాళ్ళు బ్రతుకుచున్నావు, చలించుచున్నావు, ఉనికి కలిగి ఉన్నావు. నాకు ప్రభు లేకపోతే నువ్వు బతకలేవు. ఆయనే బ్రతికిస్తున్నాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? నీ కోసం ప్రాణం పెట్టాడు. ఆయన ఏ కన్నుతో చూసి తెలుసా? ఒకసారి చూద్దాం. ఆయన కన్ను ఎలా ఉందో చూడండి. ఆయన కన్ను ఎలా ఉంది, మన కన్ను ఎలా ఉంది? ఆయన కన్నులెత్తి చూస్తున్నాడు చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 10వ వచనంలో ఆయన కన్నులు ఎలా ఉన్నాయి? మన కన్నులేంటి? మన కన్నులు ఎలా ఉన్నాయి? ప్రతి స్త్రీని చూడగానే మోహచూపుతోనే. యోబు గారు చూసినట్టు మనం చూడలేదు. మహానుభావుడైన యేసుప్రభు, లోకరక్షకుడైన యేసుప్రభు చూసినట్టుగా మనం ఆయన తల ఎత్తి ఆయన కన్నులతో, ఆయన నేత్రాలతో చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు? ఆయన తల ఎత్తి చూసి, ఆయన చూపులో తల ఎత్తి చూడగానే ఆయన అప్పుడు దాకా ఏదో రాస్తున్నాడు, అలా బాధపడుతున్నాడు. అయ్యో ఇలా అయిపోయింది సమాజం, వీళ్ళ బ్రతుకులు ఎలా అయిపోయినాయని అలా బాధపడతా ఏదో రాసుకుంటా ఉన్నాడు. ఒక్కసారి చూస్తున్నాడు. ఎవరంగ చూస్తున్నాడండి? యేసు తల ఎత్తి చూశాడు. కానీ ఎవరు కనిపించారండి? మరియమ్మ కనిపించిందండి. కన్న తల్లి కనిపించింది. ఒక వేశ్యలో కన్న తల్లి కనిపించింది. ఆయన కన్ను ఎంత మంచిగా ఉంది చూడండి. మన కన్నులు ఏంటండి? అన్ని చెడ్డ కన్నులు, అన్ని పాపం ఆలోచనలు. సెల్ ఫోన్ ఉందంటే ఎక్కడుందో పాపం ఎత్తుక్కుంటా కళ్ళు ఇలా, ఒకడు ముసలోడు ఏకంగా కళ్ళు నలుపుకుని అద్దాలు తీసుకుని చూసేస్తున్నాడు. ఏంట్రా, రేపో మాపో చచ్చిపోయి నీ బతుకు కూడా మారపోతే నేను ఎవరిని బాధపడరా అని బాధపడుతున్నాను. దేవుడు అక్కడ బాధపడుతున్నాడు, నేను ఇక్కడ బాధపడుతున్నాను. సంఘానికి ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చినాడు బతుకు మారదు. ఆ స్త్రీ బతుకు మారదు, పురుషుని బతుకు మారదు. ఎందుకురా వస్తున్నావు నువ్వు? నీ బతుకు మారినప్పుడు నిన్ను ఎవరు రమ్మన్నారు? ప్రభు రమ్మన్నాడు. నీ బతుకు మారకుండా, నీ జీవితం మారకుండా ఎందుకురా కొంపలు తీసే ఆలోచనలు నీకు? వద్దు అన్నాడు ప్రభు. ఆయన కన్ను చూడండి ఎలా ఉందో. ఆయన తల ఎత్తి చూసి, అమ్మా కన్నులు తెరువుమా. ఆయన కన్నులు ఎలా ఉన్నాయి, నీ కన్నులు ఎలా ఉన్నాయి ఒక్కసారి చెక్ చేసుకో. నువ్వు నీ కన్నులతో నీ సెల్లో ఏం చూస్తున్నావు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకెళ్ళిపో. నా కళ్ళు బాగున్నాయి అనుకుంటే యేసు ప్రభులా చూడాలి. వేశ్యను కూడా తల్లిలా చూసిన ఆ కళ్ళులా ఉన్నాయా నీ కళ్ళు? నా కళ్ళు ఉన్నాయా? నాకు బోధ ఇది. ముందు నాకు బోధ, తర్వాత నీకు బోధ. నీ కళ్ళు ఎలా ఉన్నాయిరా? నీ కళ్ళు ఎలా ఉన్నాయి అమ్మా? ఆయన కళ్ళు ఎలా ఉన్నాయి? వేశ్యని కూడా ఎలా చూశాడు ఆయన? అమ్మలా చూశాడు మహానుభావుడు. అమ్మా, వారు ఎక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్ష విధించలేదా అడిగినప్పుడు, లేదు ప్రభువా. గడగడ వణికిపోతుంది, లేదు ప్రభువా. అందుకే యేసు, నేను కూడా నీకు శిక్ష విధించను. ఇక మీదట నువ్వు వెళ్ళి ఏం చేయకు, పాపం చేయకు. చెడిపోయిందమ్మా ఈ లోకం. ధైర్యంగా బతుకు. అయితే నువ్వు ఎలా బతుకు తెలుసా? పాపం లేకుండా బ్రతుకు. నువ్వు ట్రైన్ ఎక్కుతావు ఎక్కు, బస్సు ఎక్కుతావు ఎక్కు. నీకు ఇంకా దూరదేశం వెళ్ళాలనుకుంటే బైబిల్ అట్టుకుని ఏం చేయి, ఫ్లైట్ ఎక్కు. కానీ ఏం చేయకు, ఏ దేశానికి వెళ్ళినా నన్ను కలుగుండు. ఏమి లేకుండా ఉండు, పాపం లేకుండా ఉండు. నేను పరిశుద్ధుణ్ణి, నువ్వు కూడా ఎలా ఉండు, పాపం లేకుండా ఉండు. అసలు ఎవడో నిన్ను టచ్ చేయటానికి అసలు దోతలు నీకు సెక్యూరిటీగా ఉంచుతాను. మన సెక్యూరిటీ అంతా ఇందిరాగాంధీ సెక్యూరిటీ ఇందిరాగాంధీని చంపేసింది. కనుక మన సెక్యూరిటీ అంతా దేవుని కోసం బ్రతకాలి,
దేవుని భద్రత, దేవుని భద్రత, దేవుని భద్రత మనకు కావాలి. దేవుని భద్రత ఎక్కడుంది? దేవుని భద్రత ఎక్కడుంది? యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని ఏం చేస్తుంది అన్నాడు? రక్షించును. ఆయన భద్రత మనకు కావాలి. ఆయన భద్రత, ఆయన భద్రత మనతో ఉందా? ఆయన భద్రత మనతో ఉంటే మన జీవితాలు ఎలా వెళ్తాయి? చక్కగా వెళతాయి. కనుక అలా ఆయన భద్రతలో మనం వెళ్ళాలి అంటే ఏం తెలుసుకోవాలండి? మనం కనులు తెరువుమా నేటి క్రైస్తవ తరమా. యోహాను సువార్త 1వ అధ్యాయం, అయితే క్షమించండి ముగింపులోకి వెళ్ళిపోదాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 22వ వచనం. ఆయన శాస్త్రుల వలె కాక అధికారం కలిగిన వానిగా బోధించెను కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యకరమైన బోధ. ఇది నా బోధ కాదు. ఎవరి బోధ అండి? దేవుని బోధ. శకపురుషుడు, యుగ పురుషుడు, ప్రపంచానికి ఒక్కడైన ఆయన బోధ. ఆయన బోధను మీరు అంగీకరించి మన సంఘాలను కాపాడుకుందాం, మన కుటుంబాలను కాపాడుకుందాం, మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం, మన దేశాన్ని కాపాడుకుందాం. టోటల్గా ఎక్కడికి వెళ్ళినా ఈ రాజ్య సువార్త ప్రపంచాన్ని కాపాడుకుందాం. ప్రపంచ మోక్ష ప్రదాత యేసుక్రీస్తు అని చెబుదాం. జీవితాన్ని నిలబెడతాం. అలా నిలబెట్టడానికే మనల్ని ఈ భూమి మీద ఆయన పుట్టించాడు. ప్రేమించిన తండ్రి, మొదటి రోజు మొదటి ప్రసంగం, రెండో ప్రసంగంలో మీరే తోడుగా ఉండి నడిపించారు. వందనాలు తండ్రి. ఈ సభల కోసం నాయన ఎంతమంది పోలీసు వారు, డిపార్ట్మెంటు తండ్రి, మొత్తం అందరూ కూడా దేవుని దయందును మనుషుల దయందును ఈ సభలు ఇలా జరగటానికి, మొదటి రోజు జరగటానికి మీరు సహాయం చేసినందుకు, వాతావరణాన్ని మాకు అనుకూలపరిచినందుకు యేసుక్రీస్తు వారి ద్వారా, సద్బోధకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన, స్తుతి, ఆరాధన తండ్రికి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దీవెన, కుమారుని రక్షణ, పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మన సంఘాలతో, మన కుటుంబాలతో, మన జీవితాలతో ఆయన నడిపించును గాక.